ఆనాడు ఇవాళ హరీష్ రావు ఎంతగా మాట్లాడుతా ఉన్నాడు. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు మేము చెప్పే మాట కాదు. నేను ఎప్పుడో వెదిరే శ్రీరామ్ ఆయన బీజేపీకి అలయన్స్ ఉండొచ్చు కానీ ఒక నీతి విషయం నిష్ణార్థుడు. వారితో మన గోవర్ధన్ గారు నీతి విషయం నిష్ణార్థుడు. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం కేసీఆర్, హరీష్ రావు గారి యొక్క ఒక రకంగా చెప్పాలంటే ఉదాసీనత వల్ల ఆనాడు సరైన రీతిలో వారు మన వాటా గురించి అడ్వకేట్ చేయకపోవడం వల్ల, పోరాటం చేయకపోవడం వల్ల 300 టీఎంసీకి సంతకం చేసినారు. మనకు రావాల్సిన వాటా కుదించబడింది. ఎవరి హాయంలో కుదించబడింది? ఎవరు సంతకాలు పెట్టారు? ఇది ఓనే 10 ఏళ్ళలో జరిగినటువంటి సంతకాల వల్లనే మనకు రావాల్సిన వాటా రాకుండా పోయింది. తద్వారా మనకు రాష్ట్రానికి నష్టం జరిగింది. దానికి వాళ్ళ జవాబు చెప్పకుండా ఇంకేదో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈవెన్ బనకచర్ల విషయంలో కూడా వారి ఉదాసీన వాళ్ళని ఆడ జీవోలు ఇష్యూ అని మేము కదా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద అబ్జెక్షన్ రైజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్కి అబ్జెక్షన్ చేసాం. ఇలా వాళ్ళకేం హక్కు ఉంది? మనకు రావాల్సిన వాటాను తాకట్టు పెట్టి ఆంధ్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చికెన్ బిర్యానీలు, చేపల పులుసులు తిని ఇవాళ ఇంటికి వచ్చి నీతి కథలు చెప్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇది వాస్తవం. కేసీఆర్ హయాంలోనే వారి ఉదాసీనత వల్లనే మనకు రావాల్సిన వాటా శాతం తగ్గింది. ఇది క్లారిటీ. విషయంలో ఎందుకు కంప్లీట్ చేయలేదు? 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కాళేశ్వరంలో 1,20,000 కోట్లు పెట్టి పాలమూరుకి ఎందుకు నిధులు ఇవ్వలే? అంత వెనుకబడినటువంటి జిల్లా వారు ఒకప్పుడు పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వచ్చిన జిల్లాకి ఎందుకు నిధుల కోత పెట్టిండు? ఎందుకు మేము వచ్చిన తర్వాత చేయాల్సి వస్తుంది? అది 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు వయబుల్ కాదని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్పడం ప్రకారం అసలు వయబుల్ కాని ప్రాజెక్టు 10 సార్లు ఎత్తిపోస్తే తప్ప మల్లన్న సాగర్కు నీరు రాని పరిస్థితి. 10 సార్లు ఎత్తిపోయాలంటే అయ్యే కరెంటు ఖర్చులు లెక్కేసుకుంటే ఒక ఎకరాకి 50 నుంచి 60,000 రూపాయలు అవుతుంది. ఎవరు పెట్టగలుగుతారు? ఎవరు మోయగలుగుతారు ఈ బరువుని? అది వయబుల్ ప్రాజెక్టు కాదని తెలిసి కూడా 1,20,000 కోట్లు దాంట్లో పోసారు. పోసైనా చక్కగా కట్టినంటే బీటలు వారింది, బ్యారేజ్లు బీటలు వారిపోయినాయి. మరి పాలమూరు ప్రాజెక్టు వయబుల్ అయి తక్షణం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎందుకు పెండింగ్ పెట్టారు? దానికి కేసీఆర్ గారు జవాబు చెప్పాలి. జీవోలు దాచిపెడుతున్నారని ఈ కేసు ఇప్పటిది కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసినటువంటి కేసు. బీఆర్ఎస్ హయాంలో పబ్లిక్ డొమైన్లో 90% జీవోలు మాయమయ్యేటివి. అసలు పబ్లిక్ డొమైన్లో పెట్టే పరిస్థితి లేకుండే. కోర్టులో కేసు వేసిన తర్వాత వారు కొన్ని జీవోలు పెట్టారు. మేము వచ్చిన తర్వాత భారతదేశం ముందుకు పోతా ఉంది. మాకు జీవోల దాపరికం లేదు, దాచినట్టు పరిస్థితి లేదు. అన్ని జీవోలు కూడా పబ్లిక్ డొమైన్లోకి వస్తూ ఉన్నాయి.